వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కేవలం 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ కేవలం 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇతర సర్టిఫికేట్స్ కానీ మనకి అవసరం లేదు. జస్ట్ ఇతర సర్టిఫికేట్స్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అడుగుతారు, కొన్ని ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటివి అడగడం జరుగుతుంది. ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. నోటిఫికేషన్ వచ్చిన 1 or 2 అవర్స్లో మనము అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అప్డేట్స్ అన్ని జాబ్స్కి సంబంధించి మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వీడియోస్ చూసి జాబ్స్ అనేవి తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా 6 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీబీ కేటగిరీలో జనరల్ ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రిజర్వేషన్స్ చూసుకునేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మనకి బీసీబీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అని ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ జీ అండ్ డబ్ల్యూ అని ఉంది. జీ అంటే జనరల్ అని అర్థం. జనరల్ అంటే ఈ పోస్టులు బీసీబీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరూ కూడా ఈ జనరల్ పోస్ట్కి అప్లై చేయవచ్చు. ఇక్కడ డబ్ల్యూ అని ఉంది కదా, దీన్ని ఉమెన్ అంటారు. అంటే ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీనికి ఓన్లీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. జీ ఉన్న పోస్ట్కి ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బీసీఈకి సంబంధించి ఉమెన్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో జనరల్లో ఒక వేకెన్సీ ఉంది, అలాగే ఉమెన్కి కూడా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో జనరల్లో ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది బీసీబీ 1 అండ్ బీసీఈలో 2 అండ్ ఎస్సీలో 2 4, ఎస్టీలో 1 5 మాత్రమే అవుతాయి. బట్ ఇక్కడ వీళ్ళు గ్రాండ్ టోటల్ 6 అని ఇవ్వడం జరిగింది. మేబీ మనకి ఓపెన్ కేటగిరీలో ఆ పోస్ట్ ఉండవచ్చు, బట్ ఇక్కడ మనకి ఆ రిజర్వేషన్స్లో చూపించలేదన్నమాట. అయితే మొత్తం 6 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశాము అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే మెరిట్ ప్రాతిపదికన అంటే మనకి ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారన్నమాట. మెరిట్ ఆధారంగా ఎవరికైతే క్వాలిఫికేషన్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళని డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ఎగ్జామినేషను మనకి ఉండదన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అండ్ 30/11/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 47 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. బట్ ఈ నోటిఫికేషన్‌లో మాత్రం 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. అయితే బీసీ ఇక్కడ 3 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి 18-45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 18-52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది ₹200 ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇక్కడ సడలింపు ఇవ్వలేదు. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మామూలుగా ఫీజు ఉండదు కదా! అదైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అందరూ కూడా ₹200 ఫీజు అనేది పే చేయాలి. ఆ ఫీజు ఏ విధంగా పే చేయాల్సి ఉంటుంది అంటే బ్యాంకులో డీడీ కట్టాలి. ఎవరి పేరు పైన అంటే జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ విజయవాడ వారి పేరు మీద మనము దరఖాస్తు డీడీ తీసి ఆ డీడీని మనం అప్లికేషన్ చేస్తాం కదా, ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏమేం సర్టిఫికేట్స్ కావాలి దీనికి అప్లై చేసుకోవడానికి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్. ఇది 10th క్లాస్ మార్క్స్ మెమో మనకి అందరి దగ్గర ఉంటుంది. అండ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదివారో అక్కడ స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి మన గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే ఒక 1 వీక్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్జెంట్ అని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇంకా బిన్నే అప్రూవల్ చేసి అన్ని వెరిఫికేషన్ చేసి ఇస్తారు అర్జెంటుగా కావాలంటే. నేటివిటీ సర్టిఫికేట్ని కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా క్యాస్ట్ సర్టిఫికేట్లోనే నేటివిటీ అనేది రావడం జరుగుతుంది. కమ్యూనిటీ అండ్ నేటివిటీని వస్తుంది. బట్ సపరేట్గా కావాలంటే కూడా మనము ఈ నేటివిటీ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనము మన యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టవలసి ఉంటుందన్నమాట. పూర్తి బయోడేటాతో మనము ఈ సర్టిఫికేట్స్ అన్నీ పిన్ చేసి దాన్ని మనము పంపించాలి. ఎక్కడికి మన అప్లికేషన్స్ పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయము, ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ దగ్గర, శివాలయం ఎదురుగా, విజయవాడ. ఎప్పట్లో పంపించాలి మన యొక్క అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అంటే 18 డిసెంబర్ 2025 సాయంత్రం 4 గంటల్లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా బై స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా మనమే డైరెక్ట్గా వెళ్ళైనా అక్కడ అప్లికేషన్ ఇచ్చే విధంగా మనం డైరెక్ట్గా మన అప్లికేషన్ అనేవి తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వచ్చు, లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా కూడా మనం పంపించవచ్చు అన్నమాట. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి దరఖాస్తులు స్వీకరించబడవు అంటున్నారు. అంటే 18వ తేదీ పైన సాయంత్రం 4 గంటలు అయిపోయిందనుకోండి, దాని తర్వాత ఏవైతే అప్లికేషన్స్ వాళ్ళకు వెళ్తాయో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా అని ఇచ్చారు. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే ఇది ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమో అని అనుకుంటారు. బట్ ఇది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించింది కాదు, అన్ని జిల్లాల వాళ్ళు కూడా. ఇది మనకు నోటిఫికేషన్ అనేది పశుసంవర్ధక శాఖ నుంచి రావడం జరిగింది. అది మనకి ఎక్కడ డిస్ట్రిక్ట్ సపరేట్గా ఇవ్వలేదు. మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ టేబుల్ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు కదా, దీని ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఓకే, సో అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి పొరుగు సేవల క్రింద అవుట్సోర్సింగ్ బేసిస్ పైన మనకి ఫిల్ చేస్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. అలాగే డైరెక్ట్గా ఎవరైతే క్వాలిఫికేషన్లో మార్క్స్ హైయెస్ట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. సో వాళ్ళు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుంది. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు 9246602731 అని. ఇది ఆఫీసుకి సంబంధించినటువంటి ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఫోన్ నెంబరు. దీనికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి, ఎస్ఎస్సి ఉత్తీర్ణుడై ఉండవలను అంటున్నారు. ఉత్తీర్ణుడై అంటే ఏంటి? ఓన్లీ ఉత్తీర్ణులై ఉండాలి అంటున్నారు. ఇక్కడ జనరల్ ఉమెన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఎస్ఎస్సి ఉత్తీర్ణుడై అంటున్నారు, ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలేమో అనుకుంటుంటారు. బట్ ఇక్కడ రిజర్వేషన్స్లో చూసుకుంటే ఉమెన్ కేటగిరీ వాళ్ళు కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది కదండి. సో కాబట్టి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి
అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.